ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే 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 సిపిఎస్ విధానాన్ని వెంటనే వెంటనే ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ ఒకటే సర్వీస్ పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. ఓకేనా? నా పేరు చంద్రపాటి మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈనాడు సెప్టెంబర్ 1వ తేదీని ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరసన దినంగా మేము పాటిస్తూ ఉన్నాము. ఎందుకంటే 2004 సెప్టెంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో సిపిఎస్ అనే ఒక విధానాన్ని అమలులోనికి తీసుకొచ్చింది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇది నష్టదాయకమని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు పాలకవర్గాలు ఏవైనా కానీ వీటిని సిపిఎస్ను రద్దు చేసిన పరిస్థితి అయితే లేదు. కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యూపీఎస్ అనే ఒక క్రొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వమేను. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సిపిఎస్ విధానం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏకీకృత పెన్షన్ను ఇది మెరుగైనది అని చెప్పి ఒక ప్రపోజల్స్ని అయితే సిద్ధం చేసింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ మేము ముందస్తుగానే యూపీఎస్ విధానం కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు నష్టదాయకము అని చెప్పి మేము ఉద్యమాల రూపంలో నిరసన రూపంలో తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే 30-35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన వ్యక్తి యొక్క బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని ఆ ఉద్యోగి జీతంలో నుంచే 10%ని కటింగ్ రూపంలో తీసుకొచ్చి దాన్నే చివరిగా ఆ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి ఈ 10% కట్ చేసిన దాన్నంతా కూడా షేర్ మార్కెట్లో పెట్టడము, దానివల్ల వచ్చిన లాభ నష్టాలన్నీ కూడా ఆ ఉద్యోగే భరించాల్సిన విధంగా కూడా ఈ విధానం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా గతంలో 10% మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చేది, అది 14%కి పెంచారు. కానీ గత గవర్నమెంట్ అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 14% కూడా ఉద్యోగి ఖాతాల్లోకి ఒక్క నెల కూడా కేటాయించలేదు. మరి అలాంటి విధానంలోనే గత ప్రభుత్వం జీపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇది మెరుగైంది గ్యారంటీ పెన్షన్ అని చెప్పింది. ఇవన్నీ ఏమీ వద్దు, సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ప్రతిపాదిత యూపీఎస్ కూడా వద్దు. మాకు ఉద్యోగి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కటింగ్ కాకుండా ఉండే ఓపీఎస్ విధానమే కావాలనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ అనేక ఉద్యమాలు మేము చేసిన మీదట వారు ప్రభుత్వాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫ్రెండ్లీ ప్రభుత్వం అయితే ఓపీఎస్ని అమలు చేయండి, ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగించే విధానాన్ని మీరు తీసుకురండి, అప్పుడు మేము కూడా ప్రభుత్వం వెంట ఉంటాము అని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ